అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. విజయం మనకు ఒకే దారిని చూపిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు, పరిష్కారం ఉన్న సమస్యను వదలకు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్డ్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం డిసెంబర్ 21, 2023 గురువారం. తిథి నవమి ఉదయం 9:37 వరకు, తదుపరి దశమి. నక్షత్రం రేవతి రాత్రి 10:09 వరకు, తదుపరి అశ్విని. యోగము వరియాన మధ్యాహ్నం 1:28 వరకు, తదుపరి పరిగా. కరణం కౌలవ ఉదయం 9:37 వరకు, తదుపరి తైతుల. రాత్రి 8:54 వరకు, తదుపరి గరిజ. సూర్యోదయం ఉదయం 6:31 సూర్యాస్తమయం సాయంత్రం 5:40. చంద్రోదయం మధ్యాహ్నం 1:11 చంద్రాస్తమయం రాత్రి 1:57. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:29 నుండి 2:53 వరకు. యమగండం ఉదయం 6:31 నుండి 7:55 వరకు. గుళిక కాలం ఉదయం 9:18 నుండి 10:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి 10:58 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:41 నుండి 3:26 వరకు. వర్జము ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 7:50 నుండి 9:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. శుభ గడియలు ఉదయం 7:55 నుండి 8:20 వరకు. తిరిగి సాయంత్రం 5:13 నుండి 5:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:48 నుండి 5:40 వరకు. డిసెంబర్ 21 గురువారం. ఈ రోజు ఉన్న తిథి నవమి ఉదయం 9:30 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి దశమి మంచి తిథి. దశమి గురువారం కలయికతో సిద్ధయోగం కూడా ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు రాత్రి 10:09 వరకు ఉన్న రేవతి నక్షత్రం మంచి నక్షత్రమే. గురువారం రేవతి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది కూడా మంచి యోగం. తదుపరి వచ్చే అశ్విని నక్షత్రం గురువారం కలయికతో కూడా సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రోజు అంతా సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది. ఈ రోజు ఉదయం దశమి రేవతి నక్షత్రముల కలయిక ఉన్నప్పుడు ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, నామకరణం, చెవులు కుట్టించడం వంటి శుభకార్యాలు చేసుకోవచ్చు. వివాహం, గృహారంభం, గృహప్రవేశం వంటి శుభకార్యాలకు, నూతన వ్యాపారాలకు కూడా ఈ రోజు పంచాంగం ప్రకారం అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు మధ్యాహ్నం 1:28 నుండి రాత్రి 12:20 వరకు పరిగయోగ విషగడియలు ఉంటాయి. ఇవి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కాదు. ఇంకా ఏదైనా లగ్న ముహూర్తం ఉన్నా కూడా ఆ లగ్నానికి సరిపడే పనులు తారాబలం, చంద్రబలం చూసుకొని మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే
ఈ రోజంతా సర్వార్థ సిద్ధి యోగం ఉంటుంది కాబట్టి ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10:09 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు ధనస్సు రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10:09 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10:09 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు వర్జం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 2012వ సంవత్సరం డూమ్స్డే లేదా యుగాంతంగా పిలువబడింది. ఈ రోజున మొత్తం 9 గ్రహాలు ఒకే సరళ రేఖపైకి వచ్చాయి. భారత మాజీ క్రికెట్ క్రీడాకారులు కృష్ణమాచారి శ్రీకాంత్ గారి పుట్టినరోజు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. సినీ నటి తమన్నా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. డిసెంబర్ 21 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి కొన్ని విషయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వృషభ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మిథున రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి తీపి కబురు వింటారు. కన్యా రాశి మంచి మనసును చాటుకుంటారు. తులా రాశి లాభం ఉంటుంది. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనస్సు రాశి విజయం సాధించాలంటే ఎక్కువగా శ్రమ చేయాల్సి వస్తుంది. మకర రాశి అంతా మంచే జరుగుతుంది. కుంభరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మీన రాశి పొగడ్తలు అందుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.